నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, సామ్రాట్ అశోకునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ప్రజాకాంక్ష పత్రికలో గత వారం నుండి మార్క్సిజం, అంబేద్కరిజం పైన చర్చ జరుగుతుంది. ఆ చర్చను లేవనెత్తిన వారు జంపన్న గారు, మావోయిస్టు నేత. వారు రాసిన వ్యాసానికి మొదటిసారిగా నేను కౌంటర్ రాశాను. అది వీడియోలో కూడా ఉంది. తదుపరి ఇంకా 2 వ్యాసాలు మార్క్సిస్టు దృక్పథంతోనే వచ్చినవి. దానికి నేను మరలా తిరిగి కౌంటర్ రాయటం జరిగింది. అది ఈరోజు పత్రికలో పడింది. ఫేస్బుక్లోను ఇతర వాటిల్లో కూడా నేను పోస్ట్ చేయటం జరిగింది, వాట్సాప్లో. దానిపైన బహుజన యుద్ధబేరి ప్రేక్షకులకు కులాన్ని వర్గంలో కలిపితే కులం పోతుందా, కులాన్ని వర్గంలో కలిపితే కులం పోతుందా, అంబేద్కర్ను మార్క్సిజానికి ఎందుకు కట్టిపడేస్తున్నారు, ఈ దేశానికి మార్క్సిజమే శరణ్యమా లేక అంబేద్కరిజమే శరణ్యమా అనే ప్రశ్నలు లేవనెత్తినప్పుడు 100% పీడిత కులాలన్నీ మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని ఆశ్రయించడం తప్ప ఇంకొక మార్గం, ప్రత్యామ్నాయ మార్గం అనేది ఉండనే ఉండదు. అది క్లియర్ కట్గా చెప్పగలను. మీ అందరికి కూడా ఈ సందర్భంగా నమో బుద్ధాయ జేవి. ప్రియమైన బహుజన సోదరి సోదరులారా, బహుజన యుద్ధబేరి వేదికపైకి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఒక వ్యక్తి గురించి కాదు, ఒక వ్యక్తిపై కోపంతో చేసే విమర్శ కూడా కాదు. ఇది ఒక సిద్ధాంతపరమైన పోరాటం. ఇది ఒక ప్రశ్న, దళిత విముక్తికి సంబంధించిన ప్రశ్న, బహుజనులు పీడితులకు విముక్తికి సంబంధించిన పెద్ద, అంటే ఆ ప్రశ్న చిన్నదే అయ్యి ఉండొచ్చు, కానీ దాని వెయిట్ చాలా భారమైనది. ఇది కుల నిర్మూలనకు సంబంధించిన ప్రశ్న. ఇది మార్క్సిజం, అంబేద్కరిజం మధ్య ఉన్న సంబంధాన్ని నిజాయితీగా పరిశీలించాల్సిన ప్రశ్న. జంపన్న గారు, వారి మిత్రులు వరుసగా రాస్తున్న వ్యాసాలు ఈ చర్చను మరింత ముందుకు తీసుకొచ్చాయి. ఆయన ఒక విషయం చెప్తున్నారు. కులాన్ని వర్గంలో కలపడం కాదు, కులాన్ని వర్గం నుంచి పూర్తిగా వేరు చేయడం కూడా కాదు. కులాన్ని వర్గం నుంచి పూర్తిగా వేరు చేయడం కూడా కాదు. సరే, అయితే నా ప్రశ్న ఒకటే. కులం వర్గం కాదని మీరు అంగీకరిస్తే కుల నిర్మూలనకు డాక్టర్ అంబేద్కర్ను మళ్ళీ మార్క్సిజం చేత పట్టించాల్సిన అవసరత ఏమిటి? మార్క్సిజమే దానికి పరిష్కారమా? అంటే ఆ ముసుగులో ఆధిపత్య కులాలందరూ దాంట్లోకి రావాలని మీరు స్పష్టంగా ప్రయత్నం చేస్తున్నారు. లాల్ నీల్ జిమ్మిక్ మాట ఇది. నేను గతంలో కూడా ఒక 2-3 వ్యాసాలు కమ్యూనిస్టులు, మావోయిజం మీద లేకపోతే మార్క్సిజం మీద, నేను వాళ్ళని, ఇది మన ఒరిజినల్ మార్క్సిజం గురించి నేను ఎటువంటి పరిస్థితుల్లో విమర్శ చేయను. అది ఒక నోబుల్ ఐడియాలజీ. కానీ ఆ పేరుతో భారతదేశంలో జరిపించే కులతత్వాన్ని నేను ఎప్పుడు ప్రశ్నిస్తాను.
నా ప్రశ్న ఒకటే, కులం వర్గం కాదని మీరు అంగీకరిస్తే కుల నిర్మూలనకు అంబేద్కర్ను మళ్ళీ మార్క్సిజం చేత ఆ బాటలో ప్రజల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆ అవసరత ఏమొచ్చింది మీకు? నేను క్లియర్ కట్గా చెప్పనా? మార్క్సిజం ముసుగులో ఆధిపత్య కులాల భావజాలను ఈ దేశంలోని పీడిత కులాలపై బలవంతంగా రుద్దాలనే ప్రయత్నమే ఈ వ్యాసాల పరంపరని నేను భావిస్తున్నాను. మీరు అంగీకరించలేకపోవచ్చు, నేను దానికి కాదన్ను. ఎందుకంటే మీ భావజాలం, మీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు. ఎందుకంటే నేను పీడిత కులాలకు సంబంధించిన వ్యక్తిని, ఈ అంటరానితనాన్ని చవిచూసిన వ్యక్తిని. నా ఫీలింగ్స్, నేను చెప్పే విషయం మీకు పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి. ఇదే రోజు మన చర్చ యొక్క కేంద్ర ప్రశ్న కులం వర్గం కాదు అంటారు. మరి అంబేద్కర్ ఎందుకు సరిపోడు? ఎక్కడ బాబాసాహెబ్కి గౌరవం ఇచ్చిన సంఘటనలు ఉన్నాయా? మీ ఆఫీసుల్లో, మీ కార్యాలయాల్లో, మీ లెటర్ ప్యాడ్స్లో ఎక్కడన్నా? అంటే మేము ఈ మధ్య అడుగుతున్నామని కుల వివక్ష, కుల నిర్మూలన సంఘాల్లో బాబాసాహెబ్ ఫోటో చేర్చారు. ఇన్ ద బిగినింగ్ నేను ఆ ప్రశ్న లేవనెత్తినప్పుడు, దెర్ ఇస్ నో బాబాసాహెబ్ ఫోటో ఇన్ యువర్ ఆఫీసెస్. అసలు మీకు మీ మొత్తం రాష్ట్ర కార్యవర్గంలో, కేంద్ర కార్యవర్గంలో పీడిత కులాలకు ప్రవేశం లేదు. మీరు పాటించినంత అంటరానితనం ఇంకెవరు పాటించాల. రికార్డ్స్ వెరిఫై చేసుకోండి. అబ్బాబ్బా ఎంత ప్లేస్ ఇచ్చారు ఏంటి అని ఎవరో ఒకళ్ళు ప్లేయర్ చెప్తారు, అబ్బా ఆయనకి ఇచ్చాం కదా అన్నాను. వీఆర్ 85% ఆఫ్ దిస్ కంట్రీ. మీరు ఒకటో రెండు ఇచ్చేసి బాగా మంచి అంటే వాళ్ళకు అంత ప్రతిభ లేదండి. పిచ్చి మాటలు మాట్లాడబాకండి. ప్రతిభ లేకపోవటం ఏంటి? అవకాశం ఇస్తే కదా ప్రతిభని నిరూపించుకోవటానికి. ఈ కుల వివక్షత మాటలు. ముందుగా మీకు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. మార్క్స్ను చదవకూడదని నేను ఎప్పుడు చెప్పడం లేదు, చెప్పను కూడా. చదవాలి. మార్క్స్ గొప్ప ఆలోచనపరుడు. ఆర్థిక దోపిడీని అర్థం చేసుకోవడానికి ఆయన చేసిన విశ్లేషణ ప్రపంచ చరిత్రలో గొప్ప మేధో సంపద. పెట్టుబడి ఎలా పనిచేస్తుంది, శ్రమను ఎలా దోపిడీ చేస్తుంది, ఆస్తి సంబంధాలు సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, వర్గ ప్రయోజనాలు రాజకీయాలను ఎలా ప్రభావం చేస్తాయి. ఈ ప్రశ్నలకు మార్క్స్ను చదవటం అవసరం. కానీ భారతదేశంలో కులం ఎలా పనిచేస్తుంది, ఈ ప్రశ్నకు మార్క్స్ కంటే ముందు మహాత్మా జ్యోతిరావు పూలే ఎంత బ్రహ్మాండంగా ఈ ప్రశ్న లేవనెత్తాడు. నేను చాలా స్పష్టంగా ఈ దేశానికి సంబంధించి చాలామంది చెప్తున్నాను. నేను వీ నెవర్ నీడ్ ఏ బారోడ్ ఐడియాలజీ ఫ్రమ్ వెస్ట్రన్ కంట్రీస్. మాకు అవసరత లేదు. మీరు రాసుకుంటూ ఉంటారు మ్యాక్సిమం గోర్కి రకరకాల పుస్తకాలు మీకు సంబంధించిన అన్ని తెలుగులోకి. మీరు ఎప్పుడు కూడా తెలుగులోకి మా పూర్వీకులు గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళు మహనీయులు. బుద్ధుడు, కబీర్, రాష్ట్రపిత జ్యోతిబా పూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్, బిర్సా ముండా, వీళ్ళ సమాచారం మీరు సమాజానికి ఇచ్చారా, మేము ఇచ్చామా? మేము కదా ఈ బహుజన పోరాటాలు చేసింది, ఈ చరిత్రని ప్రజలకు తీసుకొచ్చింది. మీరు ఎక్కడిచ్చారు? ఆ పుస్తకాలు అసలు మీరు రాశారా, ప్రింట్ చేశారా?
కంటి తుడుపు చర్యగా ఈ మధ్య 1 దశాబ్దం 2 దశాబ్దాల నుంచి మొదలెట్టారు. కానీ పూర్తిగా మొదలు పెట్టాల. ఊరికనే రాయిపోతే బాగోదు, ప్రింట్ చేయకపోతే బాగోదు. నేను ఒక పుస్తకం ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితము, కరెక్ట్గా సంవత్సరం గుర్తులేదు కానీ, మత కుల రాజకీయాలు వినాశనానిక వికాసానిక అనే ఒక పుస్తకం రాసిన తర్వాత ప్రజాశక్తి సంపాదకులు వాళ్ళు ఎవరో ఉంటారు, ఒక దాంట్లో 7 ఉంటారంట. ఈ పుస్తకాన్ని వాళ్ళకి పంపించి వాళ్ళందరూ డిసైడ్ అయ్యి దాంట్లో వాళ్ళకి నచ్చని మాటలు తీసేసి, ఎందుకంటే నేను ఈ రాష్ట్రంలో కమ్మారెడ్డి ఆధిపత్య కులాలను ప్రశ్నించటం డైరెక్ట్గా వాళ్ళ పేర్లు ఎత్తుతాను. నేను రాసే వ్యాసాల్లో అవి ఉంటాయి 100%. అందుకని ఎవడు వేయడు, తెలుగుదేశం వాడేయడు, వైసీపీ వాడేయడు, కాంగ్రెస్ వాడేయడు, ఏ పత్రికల్లో నా వ్యాసాలు రావు, 100% రావు. నా వ్యాసాలు వస్తే 100% ప్రజాకాంక్షలో వస్తాయి, లేదా ఇతర బహుజన పత్రికల్లో వస్తాయి. కనుక భారతదేశంలో కులం ఎలా పనిచేస్తుంది, ఈ పుస్తకానికి వాళ్ళని సంప్రదించా. వాళ్ళు వీటినన్నిటిని తొలగించమన్నారు. మనువాదంపై బహుజన శాస్త్రం అని ఒక 400 పేజీల పుస్తకం రాశారు. ఒక ఆయన ప్రింట్ చేస్తున్నాను, ఆయన కూడా చివరికి చేతులు ఎత్తేసి ఒక 10,000 రూపాయలు ఇచ్చి, ఏమంటే ఇవన్నీ మేము కమ్మారెడ్డి బ్రాహ్మణులు వీటితో కలిసి పనిచేస్తున్నాం, మేము దీంట్లో కులాల సమస్య ఉండకూడదు, మీరు అవన్నీ తీయలేరు, అందుకని నేను ఆ పుస్తకాన్ని ప్రింట్, ఓకే లెట్ ఇట్ బి. కానీ పుస్తకం అనేది ప్రింట్ చేయటం అనేది ఆగదు, వెళ్తూ ఉంటుంది. కులం ఎలా పనిచేస్తుందో నేను స్వయంగా చూసిన వాడిని. ఇదేదో కేవలం బ్రాహ్మణీయ కులాలే కాదు, బ్రాహ్మణీయ భావజాలానికి బానిసత్వం చేసే కులాల నుంచి కూడా ప్రతిఘటన వస్తుంది. అలాంటివన్నీ చవి చూశాను. ఎందుకంటే ప్రశ్నించడం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి గౌరవం కానీ వాళ్ళకి గుర్తింపు కానీ ఎటువంటి పరిస్థితులు ఇవ్వరు. కనీసం బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం కూడా ఇవ్వదు, మైనార్టీలు కూడా ఇవ్వరు. ఎందుకంటే ఎవరన్నా ఈ సమాజంలో ముందుకొచ్చి ప్రశ్నిస్తారంటే వాళ్ళకి అవమానాలే ఉంటాయి. కనుక భారతదేశంలో కులం ఎలా పనిచేస్తుంది ఈ ప్రశ్నకు మార్క్స్ కంటే ముందుగా మరింత లోతుగా భారతీయ సామాజిక వాస్తవిక ఆధారంగా సమాధానం వెతికిన వ్యక్తి ఎవరు? ఎవరైనా ఉన్నారా మీకు తెలిసి? ది ఓన్లీ వన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే నా మాట చాలా సూటిగా ఉంటుంది. మార్క్స్ను చదవండి, కానీ అంబేద్కర్ను మార్క్సిజానికి అనుబంధంగా మార్చకండి. మేము హయ్యెస్ట్ రిగార్డు ఉంది మాకు మా గుండెల్లో బాబాసాహెబ్ ఉన్నాడు. ఉన్నప్పుడు ఈ బాబాసాహెబ్ని తొలగించి మీరు మార్క్స్ని బలవంతంగా మా గుండెల్లో మా మెదడులో పెట్టాలనుకుంటున్నారు. అది పెట్టి మీరు మళ్ళీ దీంట్లోకి ప్రవేశించాలనుకుంటున్నారు. నక్సలిజంలో చేసింది అదే, మీరు మావోయిజంలో చేసింది ఏంటి? మొత్తం ఆధిపత్యం అంతా కూడా మీరే కదా, మీరేగా నడిపించింది. తర్వాత ఏమయ్యారు? మా బిడ్డలందరూ మీ యొక్క ఉద్యమాల్లో చనిపోయారు. మీరందరూ సేఫ్ గార్డ్స్గా ఉన్నారు. మీ అందరికీ మంచి విలువైన స్థానాలు, రక్షణ లభించింది మీ సరెండర్లో. ఎందుకంటే ప్రభుత్వం మీరు ఒకటే కులానికి చెందినవాడు. కనుక మా వాళ్ళు ఎప్పుడు చంపబడతారు. మార్క్స్ను చదవడం వల్ల అంబేద్కర్ చిన్నవాడు కాదు, కానీ అంబేద్కర్ను మార్క్సిజం లేకపోతే అసంపూర్ణుడిగా చూస్తే అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. డాక్టర్ అంబేద్కర్ మార్క్స్ను చదివాడు, కానీ మార్క్సిస్టుగా మారలేదు. ఆయన మారలేదు, మమ్మల్ని మారమంటారేంటి మీరు? ఆయన
మార్క్స్ని చదివి మార్కిస్ట్ అయ్యాడా? ఇప్పుడు బాబాసాహెబ్తో నన్ను నేను పోల్చుకున్నప్పుడు చాలా చిన్న అణువు కదా నేను. ఆయన మాకు ఆల్రెడీ ఒక లైన్ ఆఫ్ థాట్ ఇచ్చాడు. నేను దాంట్లో సింపుల్గా గుడ్డిగా దాన్ని ఫాలో అవ్వటమే. నేను మళ్ళీ కొత్తగా చదివేసేసి ఏదో అర్థం, మా పూర్వీకులు ఏం చెప్పారో దాన్ని అనుసరించటమే నేను తెలుసుకున్నాను. బాబాసాహెబ్ని నిజంగా ఫాలో అయితే ఆయన చెప్పినట్టు నేను చేయగలిగితే అంతకంటే గొప్ప విషయం మరేది ఉండదు. నా సొంత ఆలోచనలు అక్కర్లా, ఎందుకంటే మాకు అంత ప్రతిభా పాఠవాలు లేవు, మేము చదువుకోబడలా. కానీ మాకు మా పూర్వీకులు, బాబు ఇదిగో ఈ మార్గంలో నడువు, బుద్ధుడు మార్గంలో నడువు, మహాత్మా జ్యోతిరావు పూలే మార్గంలో నడువు అని చెప్పారు. ఆ మార్గంలోనే వెళ్తాం అంతే. ఇంకా మళ్ళీ మీరు బలవంతంగా ఎందుకు పదే 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 మార్క్స్ అంత అవసరం మాకేమొచ్చింది? మా దేశానికి సరిపోడు, బహుజనులకి సరిపోడు. అది మీ వరకే ఉంచుకోండి, మీ వరకే ఉంచుకొని మిమ్మల్ని మీరు విముక్తులు చేసుకోండి. మా వరకు మేము మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆ భావజాలం నుంచి మేము ప్రయాణించడానికి ఎప్పుడో నుంచి ప్రచారం చేస్తున్నాం. రకరకాల సంస్థలు చేసినాయి, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాం. మేము చనిపోయే వరకు కూడా అదే భావజాలంలో ఉంటాం. కనుక ఒక కీలకమైన పాయింట్, మార్క్స్ని చదివారు కానీ బాబాసాహెబ్ మార్క్సిస్టుగా మారలేదు. జై భీమ్ మారడు కూడా. జంపన్న గారి వాదంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అంబేద్కర్ మార్క్స్ని చదివాడు అంటారు. అవును, చదివాడు. మరి అంతటితో ఏమి నిరూపించబడింది? డాక్టర్ అంబేద్కర్ మార్క్స్ని చదివాడు కాబట్టి మార్క్సిజానికి శిష్యుడయ్యాడా? అలా అయితే బుద్ధుడిని చదివిన వారందరూ బౌద్ధ భిక్షువులే కావాలి కదా. ఇప్పుడు అంతా కూడా మళ్ళీ మేము ఇంతకాలం ప్రచారం చేస్తున్నాం, 35 సంవత్సరాల నుంచి ఆగకుండా. కానీ ఎవరు నాతో కలిసి నడవట్లా. ఇది అంత అట్రాక్టివ్గా ఈ ఐడియాలజీ మనుషుల్ని దగ్గర రానివ్వదు. చాలా భారంగా ఉంటుంది దీంట్లో పనిచేయటం. ఎందుకంటే బానిసకి బానిసని చెప్పు, వాడు విముక్తుడు అవుతాడని చెప్పు. టెల్ ద స్లేవ్ దట్ యు ఆర్ ఎ స్లేవ్. నువ్వు మంచివాడు అండి, మార్క్సిస్టు అండి అనగానే వాడు అబ్బాయి నాకు అంటరానితనం లేదు, ఏమి లేదు, నేనేం ఇబ్బందులు పడట్లేదు అని అనుకుంటూ ఉంటారు. గాంధీని చదివిన వారందరూ గాంధీవాదులే కావాలి కదా, మార్క్స్ని చదివిన వారందరూ మార్క్సిస్టులే కావాలి కదా. అది ఎలా సాధ్యం? చదవడం ఒకటి, అంగీకరించడం మరొకటి. ఒక పుస్తకం చదివితే అంగీకరించినట్టు కాదు, దాంట్లో వాస్తవాలు తెలుసుకుంటాం. ఇప్పుడు నేను మా పెద్ద ఆయన కంచెలయ్య గారు నేను హిందువుని ఎట్లా అవుతా అనే పుస్తకం రాశారు. అది ఎంతో ప్రభావితం చేసింది. నిజంగా మనసు పెట్టి చదివితే ఏ బీసీ ఓడు కూడా, ఏ ఎస్సీ ఎస్టీ ఓడు కూడా, ఎవరైనా సరే ఆడు మనిషి అయితే బుర్ర ఉపయోగిస్తే ఆ భావజాలం, ఆ మత విశ్వాసాల భావజాలం నుంచి బయటకు వచ్చేస్తాడు. కనుక అంగీకరించడం, చదివాను అంగీకరించాను. బాబాసాహెబ్ మార్క్స్ని చదివాడు, మార్క్స్లోని దోపిడీ వ్యతిరేక భావనను గుర్తించాడు, ఆర్థిక సమానత్వం అవసరమని అంగీకరించాడు. కానీ అదే సమయంలో మార్క్సిజంలోని కొన్ని పద్ధతులను బాబాసాహెబ్ గట్టిగా ప్రతిఘటించాడు, విమర్శించారు. అంటే బాబాసాహెబ్ మార్క్స్ను అధ్యయనం చేశారు, అందంగా గుడ్డిగా అంగీకరించాలి. అంధభక్తులు అంగీకరిస్తూ ఉంటారు, ఏది చెప్తే అది. బత్తాయిలు అంతే కదా. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కులం అంటే కేవలం పేదరికమా? ఇప్పుడు అసలు ప్రశ్నకు రండి.
ఒక దళితుడు పేదవాడిగా ఉంటే సమస్య, అతను ధనవంతుడైతే కులం పోతుందా? ఒక దళితుడు చదువుకుంటే కులం పోతుందా? ఒక దళితుడు ఐఏఎస్ అయితే కులం పోతుందా? ఒక దళితుడు మంత్రి అయితే కులం పోతుందా? ఒక దళితుడు కోట్ల రూపాయలు సంపాదిస్తే కులం పోతుందా? పోదు. లేదు. ఎందుకంటే కులం కేవలం పేదరికం కాదు, కులం కేవలం ఆస్తి అసమానత కాదు, కులం కేవలం శ్రమ దోపిడీ కాదు. కులం అనేది పుట్టుక ఆధారంగా మనిషి సామాజిక స్థానాన్ని నిర్ణయించే వ్యవస్థ. బాబాసాహెబ్ ఇదే విషయాన్ని 1936లో ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అత్యంత స్పష్టంగా చెప్పారు. కుల వ్యవస్థ కేవలం శ్రమ విభజన కాదు. నేను ఈ విషయాలు చాలాసార్లు చెప్పుంటాను. శ్రమజీవుల విభజన కూడా. ఈ ఒక్క వాక్యం కులం వర్గం మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. కులం నీ జేబులో ఉండదు, నీ పుట్టుకలో ఉంటుంది. వర్గం ప్రధానంగా నీ ఆర్థిక స్థితితో సంబంధం కలిగి ఉంటుంది. కానీ కులం నీ పుట్టుకతో వస్తుంది. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో భోజనం చేయాలి, ఎవరితో సామాజిక సంబంధం పెట్టుకోవాలి, ఎవరిని తాకాలి, ఎవరిని తాకకూడదు, ఎవరిని గౌరవించాలి, ఎవరిని తక్కువగా చూడాలి, ఎవరికి ఏ వృత్తి ఇవ్వాలి, ఎవరిని ఏ సామాజిక స్థానం, ఈ ప్రశ్నలు సమాధానాలు శతాబ్దాలుగా కుల వ్యవస్థ నిర్ణయించింది. అందుకే కులాన్ని కేవలం వర్గంగా అనువదించడం సాధ్యం కాదు. నేను ఈ బహుజన ఉద్యమాల్లో చాలామందితో కలిసి పనిచేయడం జరిగింది. ఎవరైతే ఈ కుల స్వభావాన్ని అర్థం చేసుకున్నారో వారు అత్యంత ప్రేమని నా పట్ల చూపించారు. నా పట్ల చూపించారంటే నా కులం వాళ్ళతో బహుజనులకి అందరికీ చూపిస్తారు. వాళ్ళు నన్ను గౌరవించారంటే నన్ను వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి అన్నీ వాళ్ళు ఏ విధంగా ఉంటారో అదే విధంగా నాకు కూడా అలాంటి స్థితి కల్పించారంటే అది కులం చదివిన వారికి తెలుసు. నేను ఎక్కువగా అంటే ఈ మధ్యకాలంలో లేదు, డాక్టర్ వై చైతన్య మురళి ఎక్సైజ్ కమిషనర్గా చేస్తున్నారు వారు. మరి ఇప్పుడు కాకినాడలో ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆయనతో వారి ఇంటికి వెళ్ళడం, వారు గౌరవించిన తీరు, ఇవన్నీ కూడా చాలా అలాగే ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు ఎంత గొప్పగా ఆదరించేవాళ్ళు, అది మర్చిపోలేము. వారికి జైభీములు తెలియజేస్తుంది. ఎందుకు వాళ్ళిద్దరూ ఒక రకంగా నన్ను రిసీవ్ చేసుకుంటాం, నాకు గౌరవం ఇవ్వటం జరిగింది, మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారంటే వాళ్ళు కులాన్ని బాబాసాహెబ్ని చదవలేదు. ఈ చదవలేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇళ్లల్లో కూడా బీసీ వాడే లేకపోతే ఎస్సీ వాడు లేకపోతే వేరే వేరే క్యాస్ట్లో కనీసం అంబేద్కర్ ఫోటో పెట్టుకోడు, పూలే ఫోటో పెట్టుకోడు, ఎవరిదో పెట్టుకుంటాడు. కనుక అందుకే కులాన్ని కేవలం వర్గంగా అనువదించడం సాధ్యం కాదు. పేదరికం మారవచ్చు, పుట్టుక మార్చలేం, ఆస్తి మారవచ్చు, కులం గుర్తింపును సమాజం అంత సులభంగా మార్చదు. ఇదే బాబాసాహెబ్ విశ్లేషణలోని ప్రత్యేకత. కులం వర్గం నుంచి వేరు కాదు. సరే, కానీ జంపన్న గారు ఒక ముఖ్యమైన వాదన చేస్తున్నారు. కులం వర్గం కాదు, కానీ కులానికి ఆర్థిక పరిమాణం ఉంది. ఇది నిజమే. దళితులకి భూమి ఎందుకు తక్కువగా ఉంది? విద్యలో చారిత్రకంగా ఎందుకు వెనకబడి ఉన్నారు? కొన్ని వృత్తులు, కొన్ని కులాలు ఎందుకు కట్టిపడవేశాయి? సంపద పంపిణీలో కుల ప్రభావం ఎందుకు కనిపిస్తుంది? ఇవన్నీ ప్రశ్నించాలి. ఒక ప్రశ్న, రెడ్లు తెలంగాణలో ఎంత భూమిని గుంజుకున్నారో ఒకసారి ఆలోచించండి. మీరు తెలంగాణ వాళ్ళే కదా, రెడ్డి సామాజిక వర్గం జంపన్న గారిది. మరి ఒకసారి వాళ్ళ చేతుల్లోనే భూములు ఎందుకు ఉన్నాయి?
మిగతా కులాల్లో ఎందుకు లేవు? కులానికి ఆర్థిక పరిమాణం ఉంది కాబట్టి కులం వర్గమే అని ఎలా చెప్పగలం? ఒక ఇంటికి ఆర్థిక సమస్య ఉంటే ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సంబంధాలు కూడా ఆర్థిక సమస్యలేనా? ఒక కుటుంబంలో ప్రేమ, గౌరవం, అనుబంధం ఉంటే అవి కేవలం ఆర్థిక సంబంధాలేనా? అలాగే సమాజంలో కూడా ఆర్థిక సంబంధాలతో పాటు సామాజిక సంబంధాలు కూడా ఉంటాయి. కులం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, కానీ కులం ఆర్థిక వ్యవస్థతో మాత్రమే తయారవదు. డాక్టర్ అంబేద్కర్ ఆర్థిక సమస్య తెలియదా? ఆయన 2 PhDలు ఉన్నాయి ఆర్థిక శాస్త్రం మీద. ఇక్కడే మరో అపోహను తొలగించుకోవాలి, పగలగొట్టుకోవాలి. కొంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ని కేవలం కుల సంస్కరణవాదిగా చూపించడానికి జంపన్న గారిలాగా ప్రయత్నిస్తారు. మావోయిస్టులు అంతే, మార్క్సిజం అంతే. నేను ఘంటాపథంగా చెప్పేస్తాను, మీరేమీ బాధపడద్దు. ఎందుకంటే నాలోని భావాన్ని మీకు గట్టిగా తెలియపరిచే అభిప్రాయం. నేను ఇది చర్చగా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నాను, మీ మీద కోపంతో కాదు. ఒక సోదరులుగానే నేను భావించి మాట్లాడుతున్నా. అది చరిత్రకు అన్యాయం. అంబేద్కర్ ఆర్థిక శాస్త్రవేత్త. వ్యవసాయం, భూమి, కరెన్సీ, కార్మికులు, ఆర్థిక వ్యవస్థ, రాష్ట్రాల పాత్ర వంటి అనేక అంశాలపై వారు అధ్యయనం చేశారు. స్టేట్స్ అండ్ మైనారిటీస్ చాలా గొప్ప ఒక డాక్యుమెంట్ అన్నమాట. తను భవిష్యత్తులో ఏం చేయాలనుకున్నారో అవన్నీ స్టేట్స్ అండ్ మైనారిటీస్లో ఆయన ఆర్థిక ప్రజాస్వామ్యం గురించి ప్రతిపాదన చేశారు. మాకు ఆర్ సుబ్బారావు గారని ఎస్సీ కమిషను పెట్టిన దగ్గర నుంచి ఆయన ఎప్పుడు స్టేట్స్ అండ్ మైనారిటీస్ గురించి ఎక్కడికి వెళ్ళినా 100% ఆయన ప్రసంగంలో ఈ అంశాలు ఉంటాయి. ఆర్థిక ప్రజాస్వామ్యం గురించి ప్రతిపాదన చేశాడు. అంటే డాక్టర్ అంబేద్కర్ ఆర్థిక సమానత్వం తెలీదా? తెలుసు. ఆర్థిక దోపిడీ తెలీదా? తెలుసు. ఆస్తి సంబంధాల ప్రభావం తెలీదా? తెలుసు. అయితే ప్రశ్న ఏమిటి? డాక్టర్ అంబేద్కర్ ఆర్థిక సమస్యను అర్థం చేసుకున్నప్పటికీ కులాన్ని కేవలం ఆర్థిక సమస్యగా ఎందుకు చూడలేదు? ఎందుకంటే ఆయనకు భారతీయ సమాజం తెలుసు. కులం కుటుంబంలో పుడుతుంది, మార్కెట్లో మాత్రమే కాదు. కులం ఎక్కడ పునరుత్పత్తి అవుతుంది? కేవలం కర్మాగారంలోనా? కాదు, కుటుంబంలో. కులం ఎక్కడ బలపడుతుంది? వివాహంలో. కులం ఎక్కడ పవిత్రత పొందుతుంది? సాయాజీ గైక్వాడ్ అక్కడ చేరినప్పుడు సెక్రటరీగా ఫైల్స్ అందించడానికి బంట్రోతులు విసిరివేసేవాళ్ళు. హౌస్ రెంట్కి ఇచ్చేటప్పుడు ఇప్పుడు కూడా మేము రెంట్కి ఇవ్వాలంటే, దొరకాలి అంటే అబద్ధాలు చెప్పాలి. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నేను బుద్ధిస్ట్ అని చెప్తే ఎవరు, క్రైస్తవు అది హిందూ అంటే మళ్ళీ ఇస్తారేమో మా కాస్ట్ వాళ్ళకి. ఇది పరిస్థితి. అప్పటికి బాబాసాహెబ్ ఇన్ని కుల వివక్షత ఎంత పడి ఉంటారు స్వయంగా. మతపరమైన భావజాలంలో ఉంది. కులం ఎక్కడ సామాజికంగా గౌరవంగా మారుతుంది సంస్కృతిలో. అందుకే డాక్టర్ అంబేద్కర్ కులాంతర్గత వివాహాన్ని, కుల నిర్మాణంలో కీలకమైన అంశాన్ని చూశారు. వర్గం మారితే జీతం మారచ్చు. వర్గం మారితే జీతం మారచ్చు. కులం మారడానికి పుట్టుకను ఎవరు మారుస్తారు? అంటే బాగా డబ్బులు ఉంటే వర్గం మారిపోతుందేమో, ధనికుడని. కానీ కులం మారడానికి నా పుట్టుకను నేను ఒక మాల కులానికి చెందిన వ్యక్తికి కొడుకుగా పుట్టితే నా కులాన్ని ఎవరు మారుస్తారు? వీళ్ళు అంటారు కొంతమంది, ఏమనంటే
బాగా చదువుకుంటే బ్రాహ్మణుడైపోతాడని. అలా జరుగుంటే ఇప్పటికి ఎన్ని కోట్ల మంది చదువుకొని బ్రాహ్మణులు అయిపోవాలి. బ్రాహ్మణులు ఎప్పుడు 3.5% ఉన్నారు కదా, వాళ్ళ సంఖ్య పెరిగిందా? బీసీ ఎస్సీ ఎస్టీ శూద్రుల నుంచి ఎంతోమంది చదువుకున్నారు. వాళ్ళందరినీ బ్రాహ్మణిజం పంతులుగా బ్రాహ్మిన్స్గా మార్చిందా? ఎవడు అవ్వలేదు కదా. ఏ కులంలో ఎవరి కులంలో పుడితే ఆ కులమే కదా. ఏం చెప్తారండి ఇంకాను, ఎన్నిసార్లు చెప్తారు ఇలాగే. కులాన్ని కూల్చాలంటే కులానికి పవిత్రత ఇచ్చిన భావజాలాన్ని కూడా కూల్చాలి. ఏ మతం అయితే ఈ కులాన్ని ప్రవేశపెట్టిందో ఆ మతాన్ని నిర్మూలించకుండా కులం నిర్మూలన జరగదు. ఈ మతం అంటే హిందూ మతంలో ఉన్నాయి ఇవన్నీ. ఎవరిని దగ్గర రావాలి, ఎవరిని దూరం పెట్టాలి, ఎవరితో కలిసి అన్నం తినాలి, ఎవరితో వివాహం ఈ సంబంధాలు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇవన్నీ కులంలో చిక్కుముళ్ళు. ఇవన్నీ దీని మీద ఫైట్ చేయండి. మీరు దీని మీద ఫైట్ చేయండి, వివక్షత మీద ఫైట్ చేయండి. ఇవన్నీ మార్క్సిజం చెప్పి ఎంతకాలం ఈ భ్రమల్లో జనాలను ఉంచుతారు? డైరెక్ట్గా వచ్చేయండి కులం మీద దాడి చేయటానికి. ఎవరు ఇవన్నీ కులం మీద చేసేవాళ్ళు? ఎవరు? ఆధిపత్య కులాలు. వాళ్ళ మీద ఫైట్ చేయండి. మీరు వాళ్ళ మీద చేయరు. కానీ మా కోసం కులం నిర్మూలన సంస్థలు పెడతారు, మా కోసం కుల వివక్షత పోరాట సమితి పెడతారు. దాంట్లో ఒకడు ఎస్సీ వాడు ఉంటాడు. వాడు కంట్రోల్డ్ బై ఆధిపత్య కులాలు. వాడు ఒక జీతపత్యగాడు. వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పిన మాటలు వీడు వలి వేస్తూ ఉంటారు. హిజ్ మాస్టర్ వాయిస్ అని ఉంటుంది. యజమాని ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు. వాళ్ళకి స్వతంత్రంగా ఏముండదు. పార్టీ జీతభత్యాలు ఇచ్చినప్పుడు పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది చేయటమే. ఇవన్నీ తెలియవా మీకు? ఇవన్నీ తెలిసి కూడా మీరు ఇంకా మార్క్సిజం ఇవన్నీ చెప్పి ఎందుకు మమ్మల్ని వంచిస్తారు? ఈ అవసరత మీకు లేదు. మీరు మీ కులంలో ఫస్ట్ వాళ్ళలో చైతన్యం తీసుకురండి. వాళ్ళల్లో ఉన్న ఈ రుగ్మతను పోగొట్టడానికి మీరేం చేయగలరో అవి చేయండి. వీటి మీద రాసుకుంటారు ఎందుకు? ఇది ఎవరైతే కుల వివక్షతను పాటిస్తున్నారో వాళ్ళ యొక్క బుద్ధి మార్చడానికి, కుల బుద్ధి మార్చడానికి, కుల రోగం తొలగించడానికి మీరేం చేస్తారో అవి వాటి మీద దృష్టి సారించి వాళ్ళని చైతన్యం చేయడానికి పత్రికల్లో సోషల్ మీడియాలో రాయండి, దాని మీద మాట్లాడండి. ప్రతి ఒక్కళ్ళు వస్తారు మమ్మల్ని మార్చాలని అనుకుంటారు. ఎక్కడ రోగం ఉంది దానికి మందేయరు. ఆ రోగం యొక్క తాలూకా ప్రభావం మీద మీరు వేస్తున్నారు. అసలు ఆ రొచ్చుని తీసేయాలి కదా. అదే ప్రశ్న. కులాన్ని కూల్చాలంటే కులానికి పవిత్రత ఇచ్చిన భావజాలాన్ని కూడా కూల్చాలని బాబాసాహెబ్ చెప్పారు. కులం కేవలం ఆర్థిక నిర్మాణం కాదు, దానికి మతపరమైన న్యాయబద్ధీకరణ ఉంది, సామాజిక న్యాయబద్ధీకరణ ఉంది, సాంస్కృతిక న్యాయబద్ధీకరణ ఉంది. కాబట్టి కుల నిర్మూలన అంటే కేవలం ఆర్థిక నిర్మాణాన్ని మార్చడం కాదు, కులానికి పవిత్రత ఇచ్చే భావజాలాన్ని కూడా ప్రశ్నించాలి. ఇక్కడ బాబాసాహెబ్ మార్క్సిస్ట్ విశ్లేషణతో పోలిస్తే తన స్వంత ప్రత్యేకమైన మార్గాన్ని చూపించారు. అందుకే కులాన్ని కూల్చకుండా వర్గాన్ని కూల్చితే ఏం ప్రయోజనం అనే ప్రశ్నను మనం అడగాలి. అయ్యా జంపన్న గారు మరియు మీ మిత్ర బృందం, కులాన్ని కూల్చకుండా వర్గాన్ని కూల్చితే ఏం ప్రయోజనం? దీని మీద రాయండి, విశ్లేషణ చేయండి. బహుజనుడిని పీడిత వర్గంలో కలిపివేయడం విముక్తి కాదు. ఇది మరొక కీలకమైన ప్రశ్న. బహుజనులు ఎవరు? పేదవారా? పీడిత కులాల చరిత్రలో పేదరికం ఉంది, కానీ పేదరికం అంటే పెద్దది. సామాజిక బహిష్కరణ, అవమానం, అంటరానితనం, పుట్టుక ఆధారంగా హీనత, డిగ్రేడేషన్,
ఏహ్యభావం. వాళ్ళు సరదాగా మేము ఇదేదండి కులం అంటే, మా వాళ్ళు మెహర్బానీగా మేము క్రైస్తవులం అండి. ఆడేమో కులం అడిగితే ఈడేమో మతం చెప్తాడు, గౌరవం కాపాడుకోవడం. నేను మాలో మాదిగో చెప్పటానికి సిగ్గుపడతాం. సామాజిక గౌరవం నిరాకరణ. ఆడు మనతో కులం చెప్పించి మనల్ని నీ స్థానం ఏంటో చెప్పిస్తాడు. ఆడు వివాహ నిషేధాలు, పరువు హత్యలు అంటే అదే కదా. పరువు హత్యలు కావవి, కుల మతోన్మాద హత్యలు. సొంత బిడ్డలను కూడా చంపుకునే హత్యలు అయ్యి. మతోన్మాదం, హిందూ మతోన్మాదం, ఇస్లాం మతోన్మాదం, క్రైస్తవ మతోన్మాదం. మా అమ్మాయి క్రైస్తవ ఎవరన్నా హిందువుని ప్రేమించిందంటే దాన్ని ఎవడన్నా చంపేయచ్చు. ఇస్లాం సోదరుడు సోదరి ఎవరన్నా ఒక షెడ్యూల్ కాస్ట్ వాడిని చేసిందంటే చంపేయచ్చు. ఎంత రుగ్మతలండి ఇవన్నీ. పుట్టుక ఆధారంగా హీనత, సామాజిక గౌరవం నిరాకరణ, వివాహ నిషేధాలు, వృత్తి బంధనం. ఇవి కేవలం ఆర్థిక వర్గం అనే పదంతో పూర్తిగా వివరించగలమా? లేదు. అందుకే బహుజనులను కేవలం పేదవాడుగా మార్చి అతని కుల అనుభవాన్ని మాయం చేయడం కూడా ఒక రకమైన సిద్ధాంతపరమైన అన్యాయమే. దీనినే గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ, అసమానతలో అసమానత. అంబేద్కర్ చూపిన అసలు బాంబు ఇది, ఆటం బాంబు. చెప్పండి మా పరిస్థితి ఏంటి? షెడ్యూల్ కులాలని, షెడ్యూల్ కులాల్లో మీరేంటి? మేము గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ, అసమానతలో అసమానత. నేను వాడు ఒకటి కాదు, మేమంతా ఎస్సీలమే, ఒక పట్టికలో చేర్చబడ్డవాళ్ళం. భారతీయ కుల వ్యవస్థను అర్థం చేసుకోవడంలో బాబాసాహెబ్ చేసిన గొప్ప విశ్లేషణ ఒకటి గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ. అది మెట్ల మాదిరి అసమానత కాదు. ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టు ఇంతవరకు ఎవడెక్కలా. ఒక చోట ఉంటే ఇంకాడు శాశ్వతంగా అక్కడే ఉండిపోతాడు. కింద ఉన్నవాడు పైకి ఎక్కటం అనేది లేదు. చాలామంది అంటూ ఉంటారు నిచ్చెన మెట్ల వ్యవస్థని, ఎవడు పైకి వెళ్తూ ఉండదు. ఇది ఒక తప్పుడు, అంటే అది ఎవరు చెప్పారో కానీ పూర్వం నిచ్చెన మెట్ల వ్యవస్థను కోల్చాలని. ఎక్కడోడు అక్కడే ఉంటాడు. ఇది కేవలం రెండు వర్గాల సమాజం కాదు. ఒకరు మరొకరిని తక్కువగా చూస్తారు, అదే సమయంలో తనకంటే దిగువన ఉన్న వారిని ఇంకొకరు తక్కువగా చూస్తారు. ఇలా పైనుంచి కింద వరకు ఒక శ్రేణీకృత నిర్మాణం ఉంటుంది. ఇది కుల వ్యవస్థ యొక్క చాతుర్యం. అణగారిన వారిని కూడా పరస్పరం విభజిస్తుంది. మా సమస్య ఏంటి? మాదిగలు కలవరు, అదే కదా మా సమస్య. కలిస్తే కమ్మారెడ్డిలు ఉంటారా? వాళ్ళే పరిపాలన చేస్తారా ఆంధ్రప్రదేశ్లో? వీళ్ళు కలిసి ముందుకు వస్తున్నారనే కదా చంద్రబాబు నాయుడు వర్గీకరణ పెట్టింది. దాన్ని పెంచిపోసింది మందాకృష్ణ మాదిగని ఆ బ్రాహ్మణీయ భావజాలమే కదా. ఎవరు కాదంటారు ఈ విషయాన్ని? మీరు కమ్యూనిస్టులు అయితే, నిజంగా మార్క్సిజం ఉంటే వీటి మీద పనిచేయండి డైరెక్ట్గా. ఎప్పుడు ఏదో అర్థం కాని పదాలతో ముందుకు వస్తారు మీరు. గతి తార్కిక భౌతిక సిద్ధాంతం అని ఏది ఎవరికి కావాలయ్యా ఇవన్నీ? ఎవరిని ఉద్ధరించడానికి ఈ సొల్లు మాటలు చెప్తున్నారు? నాకు అర్థం కాదు. ఇప్పటికన్నా అవన్నీ వదిలేయండి. అందుకే కులం నిలబడుతుంది. బాబాసాహెబ్ ఈ నిర్మాణాన్ని గుర్తించారు. ఇది భారతీయ కుల వ్యవస్థకు ప్రత్యేకమైన సామాజిక విశ్లేషణ. వామపక్ష పాలనకు ఒక చారిత్రక ప్రశ్న. ఇప్పుడు మనం రాజకీయ చరిత్రను కూడా పరిశీలిద్దాం. పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి 2011 వరకు వామపక్ష ప్రభుత్వం దీర్ఘకాలం అధికారంలో ఉంది. మావోయిస్టులను చంపింది వామపక్ష ప్రభుత్వాలే. త్రిపురలో కూడా దీర్ఘకాలం వామపక్ష భావజాలం కొనసాగింది. కేరళలో అనేక దేశాల్లో వామపక్ష ప్రభుత్వాలు మంచి పనులు చేశాయి కొన్ని.
ఈ ప్రభుత్వాలు చేసిన మంచి పనులు మేము తక్కువ చేయడం లేదు. భూ సంస్కరణ జరిగాయి. ఎవరి కోసం? ఆధిపత్య కులాల కోసం. నేను ఈ మధ్య ఒక వ్యాసం రాశాను. అది దున్నేవాడిదే భూమి పెద్ద బూటకపు నినాదం అని రాశారు. అది ఒకసారి చదవండి. దాంట్లో కొన్ని స్టార్టింగ్ గణాంకాలు కూడా ఇచ్చాను నేను. మీరు ఇప్పుడు నాగాలాండ్లో షెడ్యూల్డ్ ట్రైబ్ తప్ప ఎవరికి భూమి ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ 1 of 70 ఈ ఏరియాస్లో ఒక ఆదివాసికి భూమి ఉండదు. మొత్తం కమ్మ, రెడ్డి, కాపు, డబ్బులు ఉన్నవాడు అక్కడికి వెళ్తాం, వాళ్ళ అమాయకత్వాన్ని చూసుకుంటాం. 100 ఎకరాలు ఉన్నాయి మీకు. ఇవన్నీ పచ్చి మోసం కదా. ఇవి కదా. మీరు దున్నేవాడికే భూమి ఉంటే అక్కడ మా వాళ్ళకి, దళితులకి, షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగలకి ఎందుకు భూములు లేవు? సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఏదో షోప్ చేస్తారు. బటన్ నొక్కంగానే వచ్చేస్తుంది. ఈ బటన్ నొక్కటం శాశ్వతంగా విముక్తి చేసే పథకాలకి బొంద పెట్టారు. ఈ కమ్మారెడ్లు ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే గత 2 దశాబ్దాల నుండి వీళ్ళకి చదువుకు ఉపయోగపడేవి ఏమున్నాయో వాటిని మొత్తం తొలగించేశారు. 7 ఇన్స్టిట్యూషన్స్ని నాశనం, క్రైస్తవాన్ని నాశనం చేయటం, 7 ఇన్స్టిట్యూషన్స్ని నాశనం చేయటం వెనకాల ఆర్ఎస్ఎస్ భావజాలం యొక్క కుట్ర ఉంది. అది దానికి పాల్పడినోడు మరి ఒకడో ఎవడో కాదు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా దీనికి సమాధి కట్టేశాడు. పిల్లలు అత్యున్నతమైన చదువులు ఎవడు చదవకూడదని చెప్పి, ఎవరికి మంచి లోన్స్ రాకూడదని చెప్పి మొత్తం భూస్థాపితం చేశారు సంక్షేమాన్ని. కానీ ఒక ప్రశ్న అడగాలి. దశాబ్దాల వామపక్ష పాలన తర్వాత కులం అంతరించిపోయిందా? మీరు వర్గ దృక్పథంతోనే కదా పరిపాలన చేసింది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. ఏమన్నా ఎక్కడన్నా కులం అంతరించిందా? కుల వివక్ష పూర్తిగా పోయిందా? కులాంతర వివాహం సాధారణ సామాజిక నియమంగా మారిందా? పుట్టుక ఆధారిత సామాజిక హైరార్కీ పూర్తిగా కూలిపోయిందా? లేనే లేదు. అంటే వామపక్షం చేసిన ప్రతి పని విఫలమైందని కాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి. ఆర్థిక మార్పు ఒక్కటే కుల నిర్మూలనకు సరిపోదు. ఆర్థిక మార్పు ఒక్కటే కుల నిర్మూలనకు సరిపోదు. ఇదే బాబాసాహెబ్ చెప్పిన విషయానికి చారిత్రక బలం. మార్క్స్ను కూల్చడం కాదు, మార్క్సిజం పరిమితిని చూపించడం. ఇక్కడ మేము స్పష్టంగా చెప్తున్నాను, మాకు మార్క్స్ ఎటువంటి పరిస్థితుల్లో శత్రువు కాదు, మిత్రుడు. మార్క్సిజం అనే ఆలోచన సాంప్రదాయాన్ని అధ్యయనం చేయడం తప్పు కాదు. కార్మిక హక్కులు అవసరం. ఆ కార్మిక హక్కులన్నీ మార్క్స్ పోరాటం వల్ల వచ్చినాయా భారతదేశంలో? మొత్తం కార్మిక హక్కులని మీరు ఎక్కడ ఎదుగుతారో ఎతకండి. ఎవరి పేరు వస్తుంది ఫస్ట్? మీ పేరు అయితే ఎటువంటి పరిస్థితుల్లో రాదు. బాబాసాహెబ్ పేరు ఒక్కటే వస్తుంది. మీ భావజాలం పేరు ఒక్కటి కూడా రాదు ఈ భారతదేశంలో. బాబాసాహెబ్ లేదా మా పూర్వీకులు వీళ్ళ యొక్క చారిత్రాత్మకమైన పోరాటాల వలన మాకు కనీస మానవ హక్కులు వచ్చినాయి. మీ పేర్లు దీంట్లో కనపడవు. మీ మార్క్సిజం బోధించే వాళ్ళ పేర్లు మాకు ఇంత కూడా కనిపించవు. మా కోసం, మా వాళ్ళ కోసం, మా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసం మా వాళ్ళే పనిచేశారు. మీరెవరు కాదు. మా విముక్తి మీ పోరాటాల వలన రాలేదు. మా విముక్తి మా పూర్వీకుల పోరాటాల వలన వచ్చింది. చాలామంది అనుకుంటారు మావోయిజం వలన ఏదో వచ్చింది. మాకైతే రాలేదు. మొత్తం కోల్పోయారు. ప్రాణాలు పోయినాయి కదా. ఎంతమంది చనిపోయి ఉంటారు మావోయిజం వలన? ఎస్సీ, ఎస్టీ, బీసీలు
ఒక 3,000 మంది పోయి ఉంటారో ఇంకా ఎక్కువ మంది పోయి ఉంటారో నాకు లెక్కలు తెలియదు. కానీ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళల్లో ఆధిపత్య కులాల వారు ఎంతమంది, లేదా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంతమందో మీరు ఒక లెక్క చెప్పండి. ప్రాణాలు పోతున్న వీళ్ళై మీకేమో మీరు సేఫ్ గార్డ్స్లో ఉంటారు. కార్మిక హక్కుల అవసరం, భూమి సమస్య అవసరం, ఆర్థిక న్యాయం అవసరం, ఆస్తి అసమానతను ప్రశ్నించాలి, పెట్టుబడి దోపిడీని ప్రశ్నించాలి. కానీ కుల నిర్మూలనను వర్గ పోరాటం తర్వాత అధ్యాయంగా పెట్టడం మాత్రం సరి అయింది కాదు. కుల నిర్మూలన ముందు పెట్టి తర్వాత వర్గ పోరాటం అనేది తర్వాతగా రావాలి. ఏది ఫస్ట్, ఏది నెక్స్ట్. మీరు ఎప్పుడు కూడా మీది ముందు అంటారు, నేను ఎప్పుడు కూడా మాది కుల నిర్మూలన సమస్య అని అంటాను. అది తేడా. దళితుడి ప్రశ్నను రేపటికి వాయిదా వేయలేం. కుల వివక్షత ఈరోజు ఉంది, ఇప్పుడు ఉంది. కాబట్టి కుల వ్యతిరేక పోరాటం కూడా ఈరోజే ఉండాలి. ఇదే జంపన్న గారికి నా ప్రధానమైన జవాబు. జంపన్న గారు, మీరు బాబాసాహెబ్ను గౌరవిస్తున్నారని చెప్తున్నారు, కులం ప్రత్యేక సమస్య అని చెప్తున్నారు, కులం వర్గం కాదని చెప్తున్నారు, అంబేద్కర్ మార్క్స్ను చదివాడని చెప్తున్నారు. సరే, అయితే చెప్పండి, అంబేద్కర్ ఆలోచనలో ఏ భాగం అసంపూర్ణంగా ఉంది? ఆర్థిక ప్రజాస్వామ్యమా, సామాజిక ప్రజాస్వామ్యమా, కుల నిర్మూలన సిద్ధాంతమా, రాజకీయ ప్రాతినిధ్యమా, దళితుల స్వతంత్ర రాజకీయ స్వరమా, కులాంతర వివాహమా, సామాజిక సమానత్వమా, స్వేచ్ఛా సమానత్వం సౌభ్రాతృత్వమా? ఏది అసంపూర్ణంగా ఉంది? అది చెప్పకుండా మార్క్సిజంతోనే కలిస్తేనే సంపూర్ణం, గుండు సున్నా. ఇది కరెక్ట్ కాదండి. అంటే మీకు కరెక్ట్ అవ్వచ్చు, మిమ్మల్ని మీరు కరెక్ట్ కాదన్నారు, ఓకే, కానీ నేను అన్వయించుకోలేను. బహుజనులుగా 85% ఈ దేశంలోని ప్రజలుగా మీరు చెప్పింది మాకు పని చేయదు. మీరు చెప్పింది మీ 15% ప్రజలకు పనిచేస్తుంది. కనుక మీది అసంపూర్ణం అని చెప్తున్నా. మార్క్సిజంతోనే కలిస్తేనే సంపూర్ణం అనేది రాంగ్ డెసిషన్. బాబాసాహెబ్ ఎవరి భుజం మీద ఎక్కాల్సిన అవసరం లేని నాయకుడు. హీ సో ఇండిపెండెంట్. మాకు ఎవరి భావజాలాలో మా మీదకి రావక్కర్లా. ఒక మాట గుర్తుంచుకోండి, బాబాసాహెబ్ మార్క్స్ భుజం మీద ఎక్కి నిలబడలేదు. మార్క్స్ను చదివాడు, విమర్శించారు, అవసరమైన దాన్ని తీసుకున్నాడు, తనకు సరిపోని దాన్ని తిరస్కరించారు, తర్వాత తన స్వంత మార్గాన్ని నిర్మించారు. అందుకే బాబాసాహెబ్ను అర్థం చేసుకోవాలంటే మార్క్స్ను మాత్రమే చదవటం సరిపోదు. అంబేద్కర్ను చదవాలంటే ఆయన రచనల ద్వారానే చదవాలి. ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, క్యాస్ట్ ఇన్ ఇండియా, స్టేట్స్ అండ్ మైనారిటీస్, బుద్ధ ఆర్ కార్ల్ మార్క్స్, హూ ఆర్ శూద్రాస్, ది అన్టచబుల్స్ చదవాలి. కులం మీద ఇన్ని గ్రంథాలు సంపూర్ణంగా రాసిన వ్యక్తి మరొకరు ఎవరైనా ఉన్నారా? మీరే ప్రపంచవ్యాప్తంగా చదివి ఉంటారు కదా. మీ అధ్యయన తరగతుల్లో మీకు బోధించబడేది బారోడ్ ఐడియాలజీ, అద్దెకు తెచ్చుకున్నారు. ఒరిజినల్ ఐడియాలజీ ఇక్కడే ఉంది. భారతదేశ అసలు చరిత్ర అంటే బౌద్ధానికి హిందుత్వానికి మధ్య జరిగిన ప్రచన్న యుద్ధం, వార్ ఆఫ్ ఐడియాలజీస్. ఇది మీరు తెలుసుకోవాలి. బాబాసాహెబ్ ఎక్కడ మార్క్స్తో ఏకీభవించాడో, ఎక్కడ విభేదించారో, ఎక్కడ తన సొంత మార్గాన్ని నిర్మించాడో తెలుస్తుంది. ఇది మార్క్స్ వర్సెస్ అంబేద్కర్ పోటీ కాదు. దాన్ని అలా పెట్టద్దు. ఎప్పుడు మీరు పెట్టి మార్క్స్ యొక్క విలువని తగ్గించడానికి మా చేత ఇవన్నీ చెప్పిస్తున్నారని భావిస్తున్నాను.
ఎందుకు మాతో ఈ ఈ ఈ ఈ యొక్క సమస్యని కుల నిర్మూలన సమస్యకి మార్క్స్ని ఎందుకు తెచ్చి మాతో మీరు ఈ విధంగా మాట్లాడిస్తున్నారు? మార్క్స్ను ఓడించడానికి అంబేద్కర్ నిలబడడం లేదు, మాకు అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరు వేరు చారిత్రక సందర్భాల్లో వేరు ప్రశ్నలకు సమాధానాలు వెతికిన పెద్ద ఆలోచనాపరులు. కానీ భారతదేశంలో దళిత విముక్తి, పీడితుల విముక్తి, బహుజనుల విముక్తి, కుల నిర్మూలన గురించి మాట్లాడుతున్నప్పుడు బాబాసాహెబ్ను కేంద్రంలో సెంటర్లో పెట్టకపోతే ఎవరు పెడతారు? మేమే కదా పెట్టుకోవాలి, మేమే కదా చెప్పుకోవాలి. మీరు చెప్పరు ఎటు తిరిగి, మీరు ఎప్పుడు తీసుకొస్తూ ఉంటారు మార్క్సిజం. ఎవరితో మాట్లాడినా ఎప్పుడు డిస్కషన్ పెడతా ఉంటారు. అరే కులం గురించి మాట్లాడండి అయ్యా. ఒక రెడ్డి వాళ్ళు చెప్పులు వేసుకునే అవకాశం ఉందా? గొడుగు వేసుకునే అవకాశం ఉందా? ఒక రెడ్డి వాళ్ళు హోటల్లో 2 గ్లాసుల పద్ధతి ఎందుకు ఉంది? రాయలసీమలో మీ వాళ్ళు ఎక్కువ కదా అక్కడ. ఇవన్నీ వీటి మీద మాట్లాడదాం. కులాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వారి ఫీలింగ్స్ చూడండి. కుల నిర్మూలనాన్ని పరిశోధించిన వారు ఎవరు? కులహీనతను, కుల వివక్షతను అనుభవించిన వారు ఎవరు? కులాన్ని సామాజికంగా ఎలా పునరుత్పత్తి చేస్తుందో వివరించిన వారు ఎవరు? కుల నిర్మూలనకు రాజకీయ, సామాజిక, ఆర్థిక, నైతిక మార్గాన్ని చూపిన వారు ఎవరు? డాక్టర్ అంబేద్కర్. అందుకే డాక్టర్ అంబేద్కర్ విముక్తికి, దళిత విముక్తికి అంబేద్కర్ ఒక ఆప్షన్ కాదు, అంబేద్కరే శరణ్యం, బాబాసాహెబే అనివార్యం. మాకెవ్వరూ అవసరం లేదు. ఒక విషయం స్పష్టంగా చెప్తాను, వామపక్షంలో ఉన్న ప్రతి వ్యక్తిని మాకు శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాకు అన్నయ్య పూలతోట కృష్ణ అన్న అన్నాడు, ఆయన్ని నేనేమి శత్రువుగా మా బ్రదర్ కానీ చూస్తున్నాను, మా బ్రదర్ కానీ దళిత విముక్తికి, పీడితుల విముక్తికి కృషి చేస్తున్న వాడిగానే చూస్తున్నాను. వాళ్ళు మిమ్మల్ని అందరినీ ఎందుకు నేను శత్రువుగా భావించుకోవాలి? నాకు అవసరమే లేదు. నాకు శత్రువు మార్క్స్ వాళ్ళు దాన్ని అనుసరిస్తున్న వాళ్ళు కాదు. నాకు శత్రువు కులాన్ని, కులతత్వాన్ని, కుల వివక్షతను పాటించేవాళ్ళు, దాన్ని పాటించే ఐడియాలజీ నాకు శత్రువు. దాన్ని తీసేసి మాకు మీరు మార్క్సిజం ఎలా శత్రువుగా మమ్మల్ని బలవంతంగా పోటీగా ఎందుకు పెడుతున్నారు? మీకు కౌంటర్ రాయాలి నేను, నాకు కౌంటర్ రాయాలి మీరు. ఇది కరెక్ట్ కాదు. డోంట్ రైట్ కౌంటర్స్ టు అంబేద్కరిజం. హిందుత్వాన్ని కౌంటర్ చేస్తూ రాయండి. నేను అదే పని కదా చేసేది. మా వాళ్ళు కూడా అదే పని చేస్తూ ఉంటారు, తమ్ముళ్ళు అందరు కూడా. కనుక మేము హిందుత్వం మీద, అది చేసే శ్రమ విభజన మీద, అది చేసే కుల వివక్షత మీద మేము పోరాటం చేస్తే మీరు అర్ధాంతరంగా మార్క్స్ని తీసుకొచ్చేసి ఒక ఫ్రిక్షన్, ఒక కలవకుండా చేసే స్వభావాన్ని మీరెందుకు మా మీద ఇంపోజ్ చేస్తున్నారు బలవంతంగా? మేము మీ ఐడియాలజీలో నడవం, అది షూర్. యూ డోంట్ కన్విన్స్ అస్, యూ కన్విన్స్ హిందూ ఐడియాలజికల్ పీపుల్. బ్రాహ్మణిజం, ఇండియన్ కమ్యూనిజం పీడితులకు అగర్భశత్రువులు. కమ్యూనిజం కాదు, ఇండియన్ కమ్యూనిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కమ్యూనిజం. పీడితులకు అగర్భశత్రువులు అన్నారు. ఎందుకంటే ఈ ఓరియంటేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? కమ్యూనిజం యొక్క ఓరియంటేషన్ బ్రాహ్మణిజం నుంచి వచ్చింది. బ్రాహ్మణిజం, కమ్యూనిజం
రెండు కూడా ఒకే నాణానికి ఇరువైపుల పార్శ్వాలు. కనుక మమ్మల్ని పద్దాక ఇవన్నీ రాసి మీరు రాయాల్సింది దాన్ని వలన ఇప్పుడు రాముడి స్థానంలో మోదీని పెట్టి భజన దాని మీద దృష్టి సారించండి. అయోధ్య రామాలయంలో పెద్ద దోపిడీ జరిగింది, దాని మీద దృష్టి సారించండి. ఆ అంశాలన్నీ వదిలేసేసి ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు జంజీ పోరాటం, వీళ్ళు స్కూల్స్ని బాగు చేయాలని అక్కడికి వెళ్తే ఆ స్కూల్స్ యొక్క వాస్తవ పరిస్థితిని సమాజానికి తెలియనీయకుండా రాజస్థాన్లో ప్రతిఘటించడం చేస్తున్నారు. వాళ్ళని కొట్టడం, రాళ్ళు పెట్టి రువ్వడం ఇవన్నీ చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో స్కూళ్ళ పరిస్థితి మీరు పరిశీలించలేదా? దాన్ని మీ దృష్టి అసలుకి ఎప్పుడు ఈ సమస్యల మీద లేదు. ఇదేం పద్ధతి అండి? అలాగే అంబేద్కర్ పేరు చెప్పినంత ప్రతి వ్యక్తి అంబేద్కరిస్ట్ అయిపోడు. సిద్ధాంతాన్ని వ్యక్తి కులంతో కాకుండా అతని వాదనతో పరీక్షించాలి. అందుకే మన విమర్శ కూడా వ్యక్తిగత దూషణ ఉండకూడదు. వాదనను ప్రశ్నిద్దాం, సిద్ధాంతాన్ని ప్రశ్నిద్దాం, చరిత్రను ప్రశ్నిద్దాం, ఆచరణను ప్రశ్నిద్దాం. అదే ప్రజాస్వామ్య చర్చ. ఇక్కడ అసలు ప్రశ్న చాలా చిన్నది. కులం వర్గం కాదు అంటున్నారు. అయితే కుల నిర్మూలనకు అంబేద్కర్ను మార్క్సిజంతో ఎందుకు కట్టి పడివేస్తున్నారు? కులం వర్గం కాదు అన్నారు, ఓకే, కాదు, డిఫరెంట్. మరి అయితే కుల నిర్మూలనకు బాబాసాహెబ్ను మార్క్సిజంతో ఎందుకు కట్టిపడేస్తున్నారు? ఇందాకే చెప్పే కదా ఎందుకు కట్టిపడేస్తున్నారంటే ఆ ముసుగులో ఆధిపత్య కులాలు ద్వారా మళ్ళీ తిరిగి అదే భావజాలం ద్వారా పరిపాలన జరగాలి. ఇదే మీ మెయిన్ కుట్ర ఎజెండా, నథింగ్ దే. నేను ఇంకా అంగీకరించను. మీరు రాసుకుంటే రాసుకోండి. ఇంకా ఈ విషయం మీద నేను సుదీర్ఘంగా ఎప్పుడు నా మైండ్ డైవర్ట్ చేసి మిమ్మల్ని కౌంటర్ చేయడానికి నా టైం వేస్ట్ చేసుకోను. ఆర్థిక దోపిడీని మార్క్స్తో అర్థం చేసుకుందాం, కానీ కుల దోపిడీని అంబేద్కర్తో అర్థం చేసుకుందాం. ఆర్థిక దోపిడీ ఉంటే ఈ అద్వానీ, అంబానీ వీళ్ళంతా ఆర్థిక దోపిడీ చేస్తున్నారు. ఏ ముసుగులో? బనియా ముసుగులో. కుల దృక్పథంతో చూడండి. కుల దోపిడీ అది. ఆదివాసీలని చంపేసేసి అక్కడి నుంచి ఎలగొట్టి ఆ సంపదను మొత్తం లూటీ చేస్తున్నారు. ఎవరు? కుల దృక్పథంతో ఉన్న పారిశ్రామికవేత్తలు. వర్గ అసమానతను నిర్మూలిద్దాం. అదే సమయంలో కుల అసమానతను కూడా ముందుగా నిర్మూలించాలి. భూమి కోసం పోరాడదాం, విద్య కోసం పోరాడదాం, ఉపాధి కోసం పోరాడదాం, ఆర్థిక న్యాయం కోసం పోరాడదాం. కానీ పుట్టుక ఆధారంగా మనిషిని మనిషి కంటే తక్కువగా చూసే వ్యవస్థను కూడా అదే స్థాయిలో సవాలుగా స్వీకరించాలి. ఎందుకంటే వర్గం మారితే జీవన పరిస్థితులు మారచ్చు, కానీ కులాన్ని ప్రశ్నించకపోతే సామాజిక బంధనం కొనసాగుతుంది. పేదరికాన్ని తొలగించడం విముక్తిలో ఒక భాగం, కులాన్ని నిర్మూలించడం మరో అనివార్యమైన భాగం. వర్గ పోరాటం కావచ్చు, కానీ కుల నిర్మూలనకు అది ఒక్కటే సరిపోదు. కులాన్ని వర్గంలో కలిపేస్తే కులం అంతరించదు. కులాన్ని ప్రత్యేకంగా ఎదుర్కొన్నప్పుడే కుల నిర్మూలన సాధ్యమవుతుంది. దళిత విముక్తికి బాబాసాహెబ్ ఒక ఎంపిక కాదు, అనివార్యం. బాబాసాహెబ్ ఫోటో పెట్టేసుకుంటే కుదరదు. ఆయన భావజాలాన్ని ఆయన అనుసరించిన, ఆయన చెప్పిన వాటిని స్వీకరించే నైతికత మీకు ఉండాలి. మార్క్స్ను చదవండి, అధ్యయనం చేసుకోండి, ఆర్థిక దోపిడీని ప్రశ్నించండి. కానీ నాకు ఆ అవసరత లేదండి. ఇప్పుడు బాబాసాహెబ్ చెప్తే చాలు. ఇంకా మా అంబేద్కర్ను మార్క్సిజానికి ఉపశాఖగా మార్చకండి. అంటే మీరు మార్చారు, మీరు మళ్ళీ వీళ్ళని ఆర్గనైజ్ చేయాలి, పీడిత కులాలను ఆర్గనైజ్ చేయాలంటే ఒక సిస్టర్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నారు.
ఎందుకంటే అంబేద్కర్ను ఎవరి భుజం మీద ఎక్కి దళిత విముక్తి కోసం నిలబడిన నాయకుడు కాదు. దళితులు తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి భుజం అందించిన గొప్ప మహనీయమైన వ్యక్తి బాబాసాహెబ్. అదే బాబాసాహెబ్ అంబేద్కర్. అదే ఆయన ఆలోచన, అదే ఆయన కుల నిర్మూలన. నమో బుద్ధాయ, జై భీమ్. మీ అందరికీ శుభములు కలవాలి. బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఈ బహుజన యుద్ధబేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హైప్ బటన్ ఉంటే దాన్ని నొక్కడం ద్వారా ఈ యొక్క వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. దయతో ఆ ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. జై భీమ్.